అన్వేషన్న, మీ పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంది. మీరు చేస్తున్నది చాలా మంచి పని. బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. మీలాంటి వాళ్లు వాటి గురించి గట్టిగా మాట్లాడటం చాలా అవసరం. మేము మీ వెంటే ఉంటాం. ముందుకు సాగండి. అన్వేష్ చేస్తున్న పనిని సమర్థిస్తూ మాట్లాడాలంటే మనం ఈ అంశాలను పరిశీలించవచ్చు. నిజాయితీతో కూడిన ప్రయత్నం. చాలామంది యువత బెట్టింగ్ యాప్ల యొక్క ఆకర్షణకు లోనవుతున్నారు. అన్వేష్ వాటి వెనుక ఉన్న మోసాలను, నష్టాలను నిజాయితీగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి ఉపయోగకరమైన పని. యువతను రక్షించే ఉద్దేశం. బెట్టింగ్ యాప్లు ముఖ్యంగా యువతను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసే ప్రమాదముంది. అన్వేష్ వారిని ఈ ఉచ్చు నుండి కాపాడాలనే ఉద్దేశంతో తన గళం వినిపిస్తున్నారు. ఇది అభినందించదగిన విషయం. ప్రజల్లో అవగాహన పెంచడం. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా జరిగే ప్రమోషన్లను నమ్మి చాలామంది మోసపోతున్నారు. అన్వేష్ తన విశ్లేషణ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అవసరం. నిష్పక్షపాత విశ్లేషణ. అతను చేస్తున్న విశ్లేషణ నిష్పక్షపాతంగా ఉంటే అది మరింత విశ్వసనీయంగా ఉంటుంది. వాస్తవాలను ఆధారంగా చేసుకుని ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేకుండా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తే అది ప్రజలకు మరింత చేరువవుతుంది. ప్రజాస్వామ్య బాధ్యత. ఒక బాధ్యతగల పౌరుడిగా సమాజంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపడం మరియు ప్రజలను అప్రమత్తం చేయడమనేది ఒక ముఖ్యమైన కర్తవ్యం. అన్వేష్ ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అతని విధానంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని విమర్శనాత్మకంగా పరిశీలించడం కూడా ముఖ్యం. ఉదాహరణకు, భాష విషయంలో మరింత జాగ్రత్త వహించడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యకపోవడం వంటివి అతని ప్రయత్నాన్ని మరింత బలపరుస్తాయి. మొత్తంగా చూస్తే బెట్టింగ్ యాప్ల యొక్క దుష్ప్రభావాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేసే అన్వేష్ ప్రయత్నం సమర్థించదగినది. ఇది సమాజహితం కోరే చర్యగా చూడవచ్చు. అసలు ఈ అన్వేష్ ఎవరు? అతని పూర్తి వివరాలు తెలుసుకోవడం కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే అతను తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా బహిర్గతం చెయ్యలేదు. అయితే అతని యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ మరియు దాని కంటెంట్ ఆధారంగా కొంత సమాచారం తెలుసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్. అతని ప్రధాన గుర్తింపు అతని యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ ద్వారానే వచ్చింది. దీని ద్వారా అతను వివిధ సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను, విశ్లేషణలను పంచుకుంటూ ఉంటాడు. తెలుగు వ్యక్తి. అతని ఛానల్ తెలుగులో ఉండటం మరియు అతను తెలుగులో మాట్లాడటం ద్వారా అతను తెలుగు వ్యక్తి అని తెలుస్తోంది. అతని వీడియోలలో తెలుగు సంస్కృతి మరియు ప్రాంతీయ అంశాలు కూడా కనిపిస్తాయి. విశ్లేషణాత్మక స్వభావం. అతని వీడియోలను చూస్తే అతను విషయాలను లోతుగా పరిశీలించి విశ్లేషించే స్వభావం కలవాడని తెలుస్తుంది. ముఖ్యంగా సామాజిక సమస్యలు, మోసాలు మరియు ప్రస్తుత వ్యవహారాలపై అతను తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉంటాడు. యువతను లక్ష్యంగా చేసుకున్న కంటెంట్. అతని కంటెంట్ మరియు ప్రెజెంటేషన్ తరచుగా యువతను ఆకర్షించే విధంగా ఉంటాయి. సమకాలీన ట్రెండ్లు, భాష మరియు సమస్యలపై అతను దృష్టి పెడతాడు. బెట్టింగ్ యాప్లపై ప్రత్యేక దృష్టి. ఇటీవల కాలంలో అతను బెట్టింగ్ యాప్ల యొక్క మోసపూరిత స్వభావం మరియు వాటి వల్ల కలిగే నష్టాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాడు. ఈ విషయంలో అతను చాలా చురుకుగా వీడియోలు చేస్తూ ప్రజలను హెచ్చరిస్తున్నాడు. కొంత వివాదాస్పద వ్యక్తి. కొన్ని కామెంట్లు మరియు వార్తల ప్రకారం అతను తన వాక్చాతుర్యం మరియు కొన్నిసార్లు ఉపయోగించే భాష కారణంగా కొంత వివాదాస్పద వ్యక్తిగా కూడా కనిపిస్తాడు. అయితే అతని ఉద్దేశం మాత్రం ప్రజలను సచేతనం చేయడమే అని చాలామంది భావిస్తున్నారు. వ్యక్తిగత వివరాలు పరిమితం. అతని పూర్తి పేరు, కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు వంటి వ్యక్తిగత వివరాలు బహిరంగంగా అందుబాటులో లేవు. అతను తన పని ద్వారానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. కాబట్టి ప్రస్తుతానికి నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అన్వేష్ గురించిన పూర్తి వివరాలు అందుబాటులో లేవు. అతను తన ఛానల్ ద్వారా ప్రజలకు చేరువయ్యాడు మరియు ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల విషయంలో తన గట్టి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు. అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరిన్ని వివరాలు భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయగలరు.